హర హర్ మహాదేవ్ శంభో శంకర. ఓం నమ శివాయ. హాయ్ అండి, నేను మీ కాశీ గణేష్. ప్రజెంట్ వచ్చేసి మనము దశాశ్వమేఘ ఘాట్లో ఉన్నామండి. కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు అలాగే నా శ్రేయోభిలాషులకు ఇదే నా హృదయపూర్వక నమస్కారాలు. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. హర హర్ మహాదేవ్ శంభో శంకర. అయితే మనకి ఇక్కడ ఒక ఆశ్రమం ఉందండి. కేవలం అతి తక్కువ ధరలో టెంపుల్కి నియరెస్ట్గా మనిషికి 300 రూపాయలు మన స్టైల్లో మధ్యాహ్నం భోజనము, నైట్ టిఫిన్ ఉంటుంది. ఎవరైతే మీ టికెట్లు బుకింగ్ అయిపోగానే దయచేసి నాకు కాల్ చేయగలరు. హర హర్ మహాదేవ్ శంభో శంకర. ఇంటి దొంగ ఈశ్వరుని కూడా పట్టుకోలేరని చెప్పేసి అని చాలామంది అంటుంటారు కదా. దానికి నిదర్శనంగా ఒక చిన్న కథ చెప్పుకుందామండి. అయితే ఏంటి అంటే, నేను ప్రతిరోజు కూడా ఈ యొక్క గంగ ఒడ్డుకున్న బాబా శ్మశానాథ్ ఈ యొక్క శివలింగానికి ప్రతిరోజు కూడా నేను హారతి ఇస్తూ ఉంటాను. అయితే ప్రతిరోజు 7:30కి నేను ఇక్కడ దీపం ముట్టించేవాడిని. అలా దీపం ముట్టిస్తూ ఒకరోజు ఒక అకోరి నాతో అన్నాడు, నానా గణేషు ఒక్క నిమిషం ఇటు రా అన్నాడు. అయ్యా చెప్పండి, నువ్వు ప్రతిరోజు ఇక్కడ దీపం ముట్టిస్తూ ఉన్నావు కదా, చాలా బాగుంది. నీకు ఏదో ఒక రోజు ఆ యొక్క పరమశివుడు పార్వతీదేవి వాళ్ళ ఇద్దరి దర్శనము నీకు కలుగుతుందని చెప్పేసి అని అన్నాడు. అంటే నేను నవ్వాను. నాకు శివ దర్శనం ఏంటి గురువుగారు అని చెప్పేసి అని అంటే, అప్పుడు నాకు చిన్న ఒక కథ చెప్పాడనమాట. ఆ కథ మీకు ఇప్పుడు చెప్తున్నాను, నేను వినండి. అయితే ప్రతిరోజు ఒక భక్తుడు, అంటే నా లెక్కనే ప్రతిరోజు వచ్చేసి ఈ యొక్క గుళ్ళో దీపం వెలిగించి వెళ్తున్నాడట. అలా వెళ్తూ ఉన్న సమయంలో ఇతను వెళ్ళిన తర్వాత, అంటే దీపం ముట్టించి వెళ్ళగానే ఇంకొక దొంగోడు, అంటే దొంగతనం, అతను ఎటువంటి దొంగ అంటే నూనె దొంగ అనమాట. ఆ నూనె దొంగ ఏం చేసేవాడట, ప్రతిరోజు ఇతను దీపం ముట్టించి వెళ్ళగానే ఆ దీపం ఏదైతే ఒత్తి ఉందో ఆ ఒత్తిని పారేసి అందులో ఉన్న నూనెని మంచిగా ఒంటికి రాసుకొని ఇంటికి వెళ్ళేవాడట. అలా వెళ్తూ ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది. ప్రతిరోజు కూడా ఈ భక్తుడు వస్తున్నాడు, దీపం ముట్టిస్తున్నాడు, అలాగే ఈ దొంగడు వస్తున్నాడు, వెనకాల వచ్చేసి ఈ యొక్క నూనెని అంటించుకుంటున్నాడు, మంచిగా ఒంటికి రాసుకుంటున్నాడు, పోతున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిందనమాట. అయితే ఒక రోజు ఏమైందని అంటే, పెద్ద ఈదుర గాలులు, తుఫాన్ వచ్చిందనమాట ఈ యొక్క కాశీ క్షేత్రంలో. అంటే మంచి పెద్ద గాలులు అనమాట. అలా వీస్తున్న సందర్భంలో ఈ యొక్క భక్తుడు ఏం చేశాడనంటే, రోజు ముట్టిస్తున్నాను కదా, ఈరోజు ఇంత గాలి వస్తుంది, నా దీపం నిలబడకపోవచ్చు, రేపు పెడదాంలే అని చెప్పేసి అని ఈ యొక్క భక్తుడు ఏం చేశాడంటే ఆ రోజు వెళ్ళలేకపోయాడట. అప్పుడు ఈ యొక్క దొంగతను ఏం చేశాడనంటే, ప్రతిరోజు ఎలాగైతే వెళ్తున్నాడో ఆ రోజు కూడా అలాగే వెళ్ళి శివుడు వెనకాల కూర్చున్నాడట. అంత గాలిలో, అంత వర్షంలో ఆ వచ్చే టైమింగ్కి ఆ శివుడు మెచ్చుకున్నాయి అలా ప్రసన్నమైపోయాడట. నాయన, అసలైన భక్తుని నువ్వురా, ఇన్ని సంవత్సరాలు వాడు దీపం ముట్టించి వెళ్ళాడు, కానీ నువ్వు మాత్రం కరెక్ట్ టైంకి వచ్చి నువ్వు ఇక్కడే కూర్చుండిపోయావు, నీ భక్తికి మెచ్చాను అని చెప్పేసి అని శివుడు ప్రసన్నమైపోయాడట. అయితే వాస్తవం ఏంటనంటే, ఇతను దొంగ అనే సంగతి పరమశివుని కూడా తెలియదు. ఎందుకనంటే, మీరు ఏ గుళ్ళో చూసినా కూడా ఏదైనా వస్తువు తీసుకున్నా, ఏది కావాలని తీసుకున్నా కూడా శివుడు ఏమనుకుంటాడనంటే, ఈ యొక్క నా భక్తుడికి ఏదో అవసరం ఉంది తీసుకున్నాడు అని చెప్పేసి అని అనుకుంటాడు తప్ప, వీడు దొంగతనం చేశాడని చెప్పేసి అని మాత్రం ఎట్టి పరిస్థితులలో అనుకోడు అనమాట. అయితే ఈ యొక్క కాశీ క్షేత్రంలో మనకి ఒకటి ఆశ్రమం ఉంది, ఆ తర్వాత గెస్ట్ హౌస్ కూడా ఉందనంటే, అంటే లో రేంజ్లో ఉంది, హై రేంజ్లో ఉంది. వాస్తవంగా ఏంటంటే, మనము ఈ యొక్క కాశీ క్షేత్రంలో ఆశ్రమాలలో నేను మనిషికి 300 రూపాయలు మన స్టైల్లో, అంటే మన ఆంధ్ర భోజనం మంచిగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఈ కాశీ క్షేత్రంలో 250 రూపాయలు పెట్టినా కూడా మన భోజనం దొరకదండి, అది గుర్తుపెట్టుకోండి. నేను 300 రూపాయలకి మధ్యాహ్నం భోజనము, నైట్ టిఫిను, అలాగే మీకు రూమ్ కూడా అలాట్ చేస్తాను.
అలాగే గెస్ట్ హౌస్ కూడా ఉంది. గెస్ట్ హౌస్ రేట్లు కూడా అవి అలాగ ఉంటాయి. మీరు ఎప్పుడైతే మీరు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటారో అప్పుడు కంపల్సరిగా ఒకసారి కాల్ చేయండి. నేను మీకు డేట్స్ అవి చెప్తే మా దాంట్లో ఖాళీగా ఉన్నాయా లేదా పక్కన ఎక్కడైనా మా ఫ్రెండ్స్ దాంట్లో వాళ్ళ దాంట్లో వీళ్ళ ఎక్కడో ఒకటి అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే దయచేసి మీరు 9 days ప్రోగ్రామ్ ఉన్నా, 5 days ప్రోగ్రామ్ ఉన్నా, 3 days ప్రోగ్రామ్ ఉన్నా కంపల్సరీగా ఫస్ట్ టికెట్ కన్ఫర్మ్ కాగానే ఫోన్ చేయండి. చాలామంది ఏంటంటే 9 days ప్రోగ్రామ్ వాళ్ళు తీరా దగ్గరికి వచ్చినాక ఫోన్ చేసి సార్ ఇట్లా మేము ఈ నెలలో 15కి వస్తున్నాము, 16కి వస్తున్నాము అని చెప్తున్నారండి. ప్లీజ్ అండి అట్లా అరేంజ్ చేయలేము. కనీసం మీరు ఎట్లాగో టికెట్లో నెల 2 నెలల ముందు బుక్ చేసుకుంటారు కాబట్టి మీరు అదే టైంలో మీరు బుక్ చేసుకోలేరని చెప్పేసి అని మనవి చేసుకుంటున్నాను. అలాగే కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు, నా శ్రేయోభిలాషులకు ఇదే నా హృదయ నమస్కారాలు. హర హర్ మహాదేవ్, శంభో శంకర్. హర హర్ మహాదేవ్.